Hello, this is Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavarkani. So, today we are discuss general allowance law, one of the house rent allowances. So, allowances three types and general category employees ki allowances three types అనుకున్నాం. Fully taxable allowances and fully tax free allowances are exempted allowances, and partly taxable allowances are unexempted amount is taxable. So partly taxable allowances లో టూ టైప్స్ ఉంటాయి, జనరల్ అలవెన్సెస్ అండ్ ఎగ్జంప్షన్ లింక్డ్ with actual expenditure, and third one exemption which does not linked with actual expenditures. So first one, general allowances. ఇందులో టూ టైప్స్, one is entertainment allowance and second is house rent allowances. We are all discuss entertainment allowances in previous class. So now we are discuss about house rent allowances. Allowances means allowances is a fixed monetary benefit given by the employer to an employee for a specific purpose. So allowances meaning is, so HRA means house rent allowances. Meaning of HRA, Yajamani, this is one of the major allowances given by the employer to employee. The allowance is given towards rent of the house. The employer is not concerned whether the employee is paying rent of the house or not. అంటే యజమాని ఉద్యోగికి ఇచ్చే భత్యంలో ఇదొకటి వన్ ఆఫ్ ద అలవెన్సెస్. ఈ భత్యంను ఇంటి అద్దె భత్యం అని అంటారు. సో అతను నివసిస్తున్న ఇంటికి అద్దెను చెల్లించుచున్నాడా మరియు ఎంత మొత్తంను చెల్లించుచున్నాడా అనేది యజమాని అనేది పర్యవేక్షిస్తాడు. సో సెక్షన్ 10(13)A మరియు నియమావళి 2A ప్రకారం ఇంటి అద్దె భత్యము మినహాయింపుగా ఇవ్వవచ్చు. సో దానికి సంబంధించిన రూల్స్ అండ్ స్టెప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ విధంగా ఫాలో కావాలనేది ఇక్కడ చెప్పుకుందాం. ఫస్ట్ వన్, the allowances is allowed as exemption only when the assessee is paying rent of the house where he is presently residing. ఇది రూల్. అంటే లెక్కింపు అసెస్సీ ప్రస్తుతము నివసించు గృహమునకు అద్దె చెల్లించినచో ఈ భత్యమునకు మినహాయింపు అనేది అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్యాలిక్యులేట్ ద ఎగ్జెంప్టెడ్ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ ఇన్ ద వర్కింగ్ నోట్స్. మనం ఫస్ట్ వర్కింగ్ నోట్స్లో అలవెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. యాడ్ ద అన్ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ టు ద salary under the head allowances. Okay, so next, for giving the exemption, employees are divided into two categories. ఎగ్జెంప్షన్ ఎవరికి ఇవ్వాలి, ఎంప్లాయీస్ని రెండు విభాగాలుగా విభజించారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయీ లివింగ్ ఇన్ ముంబై, ఢిల్లీ, కోల్కత్తా అండ్ చెన్నై. దీస్ ఆర్ కాల్డ్ మెట్రో సిటీస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎంప్లాయీస్ లివింగ్ ఇన్ అదర్ ప్లేసెస్. సో ఇతర ప్రాంతంలో నివసించే ఉద్యోగస్తులు మరియు మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగస్తులు. సో ఎంప్లాయీస్ రీసైడింగ్ ఇన్ మెట్రో సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, అండ్ ఎంప్లాయీస్ రీసైడింగ్ ఇన్ నాన్ మెట్రో అదర్ సిటీస్ ఆర్ టౌన్స్. ఈ 4 నగరాలు తప్పితే మిగతా అన్ని నాన్ మెట్రో నగరాలు. సో మనకి ఇక్కడ ఉద్యోగస్తుల్ని 2 రకాలుగా విభజించారు. మెట్రో సిటీలో నివసించే ఉద్యోగస్తులని, నాన్ మెట్రో సిటీలో నివసించే ఉద్యోగస్తులని. సో ఇక్కడ ద లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్ ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జెంప్షన్. ఈ 3 అమౌంట్స్ని ఎగ్జెంప్షన్గా అలౌడ్ హెచ్ఆర్ఏకు ఉంటుంది. అది
metro cities, and non-metro cities is first one, actual as rent allowances received, same, both are same, metro and non-metro. And second one, rent paid minus 10% of salary, rent paid minus 10% of salary, these also same. And next 50% of salary metro cities and 40% of salary non-metro cities. 50-40 డిఫరెన్స్ ఏంటంటే మెట్రో సిటీలో ఖర్చులు అనేటివి రూమ్ రెంట్లు ఎక్కువగా, రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శాలరీలో 50% మాత్రమే కట్టింగ్. ఇక్కడ 40% ఆఫ్ శాలరీ ఎక్కువ ఇస్తారు, ఎగ్జామ్షన్ అనేది శాలరీలో ఎక్కువ ఇస్తారు అన్నట్టు. హెచ్ఆర్ఏ అనేది మెట్రో సిటీస్కి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నాన్ మెట్రో సిటీస్కి 40% శాలరీ తక్కువ, 10% డిఫరెన్సెస్. సో నెక్స్ట్ అంటే ఇది బేసిక్, అంటే జీతం అంటే ఏంది, బేసిక్ శాలరీ మూల వేతనం మాత్రమే. కావున వన్ షార్ట్ ప్రాబ్లమ్స్ అబౌట్ హెచ్ఆర్ఏ గురించి, ఈ షార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి చేద్దాం. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఎట్లా లెక్క కడతారు, దేని విధంగా లెక్క కడతారు అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్, మిస్టర్ శ్రావణి రాణి ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె హర్ శాలరీ పర్టికులర్స్ పర్ యానం ఆర్ యాజ్ అండర్ బేసిక్ పే 82,000 and DA 38,000 and CCA సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అంటారు 16,000 and HRA 24,000. బ్రాకెట్లో రెంట్ పేడ్ బై హర్ ఈజ్ 2,000 బ్రాకెట్ క్లోజ్. క్యాలిక్యులేట్ ద ఎగ్జెంప్టెడ్ అమౌంట్ ఆఫ్ HRA. ఓకే, సో ప్రాబ్లమ్ని స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్, assess is paying rent of the house, so exemption is can be given. Exemption is least of the following 3 amounts. ఆమె రెంట్ కడుతుంది కాబట్టి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్, యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. ఆమె గవర్నమెంట్ నుంచి అలవెన్స్ అనేది ఎంతవరకు రిసీవ్ చేసుకుంది అంటే 24,000. అండ్ నెక్స్ట్ రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ ఎంత పే చేసింది, 10% ఆఫ్ శాలరీ 2,000 పే చేసింది. ఓకే, సో మొత్తం శాలరీ ఎంత, 82,000. కాబట్టి 82,000 ఇంటూ 10/100 చేస్తే 8,200. ఓకే, ఇక్కడ 2,000 అని ప్రింట్ పడ్డది, 20,000 అది రెంట్ పేడ్ బై 20,000. కావున 20,000 రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. 10% అంటే ఎంత, శాలరీలో 10% ఎంత, 82,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వస్తుంది, 8,200 వస్తుంది. సో తీసివేస్తే 11,800. నెక్స్ట్ 50% ఆఫ్ శాలరీ. 82,000లో 50% ఎంత, 41,000. సో అతనికి ఎగ్జెంప్షన్ ఎంత, 11,800 అనేది ఎగ్జెంప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, మిస్టర్ సహదేవ్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ 1,62,000 యాజ్ బేసిక్ శాలరీ, 54,000 యాజ్ HRA అండ్ 27,000 యాజ్ DA. If the rent paid is 62,000, determine the taxable amount of house rent allowance in the following situations. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవి సిచ్యువేషన్, ఏ సందర్భాల్లో సిచ్యువేషన్ అనేది ఇక్కడ 4 ఇచ్చాడు, అవి ఏందనేది. ఫస్ట్ వన్, ఇఫ్ హీ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రిసైడింగ్ ఇన్ ముంబై. అతను ప్రభుత్వ ఉద్యోగి మరియు ముంబైలో నివసించుచున్నాడు. నెంబర్ 2, ఇఫ్ హీ ఈజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రీసైడింగ్ ఇన్ ముంబై. అతను ప్రభుత్వేతర ఉద్యోగి, ముంబైలో నివసించుచున్నాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్. అండ్ థర్డ్ వన్, ఇఫ్ హీ ఈజ్ రీసైడింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ.
అతను హైదరాబాద్ నగరంలో నివసించుచున్నాడు. నెంబర్ ఫోర్ లాస్ట్ వన్, ఇఫ్ he is residing in Mumbai and staying in father-in-law's house without paying any rent. సో అతను ముంబైలోనే నివసిస్తున్నాడు, కానీ మామగారి గృహంలో అంటే ఫాదర్ ఇన్ లా అద్దె చెల్లించడం అనేది లేదు. సో ఇక్కడ 4 అంటే 1 ఈచ్ వన్ చేద్దాం. ఈ ఫస్ట్ వన్, ఇఫ్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ రిసైడెడ్ ఇన్ ముంబై. సో ఇతను ప్రభుత్వ ఉద్యోగి, ముంబైలో నివసించుచున్నాడు. కావున అసెస్ హీ ఈజ్ పేయింగ్ ద రెంట్ ఆఫ్ ద హౌస్, సో ఎగ్జెంప్షన్ కెన్ బి గివెన్. కావున రెంట్ పే చేస్తుండే కాబట్టి అతనికి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. ఎగ్జెంప్షన్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. ఈ 3 ఫాలోయింగ్ లీస్ట్ అనేది 3 అమౌంట్స్ ద్వారా ఎంతవరకు ఎగ్జెంప్షన్ అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్, యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. అతను ఎంత అలవెన్స్ రిసీవ్ చేసుకున్నాడు? 54,000. ఓకే, 54,000. నెక్స్ట్, రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో రెంట్ ఎంత పే చేశాడు? 62,000. సో 62,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో టోటల్ శాలరీ ఎంత? 1,62,000. సో దీనిలో 10% అంటే ఎంత? 1,62,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వస్తుంది? 16,200 వస్తుంది. సో మనకు సెకండ్ వన్ రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ కాబట్టి 62,000 రెంట్ పేడ్ మైనస్ 16,200 10% శాలరీ తీసివేస్తే ఎంత వస్తుంది? 45,800. నెంబర్ సి, 50% ఆఫ్ శాలరీ. సో ఆటోమేటిక్గా ముంబై మెట్రో సిటీ కాబట్టి 50% తీసుకోవాలి. నాన్ మెట్రో అయితే 40%. సో 1,62,000 ఇంటూ 50/100. సో ఎంత? హాఫ్, 81,000. సో ఇక్కడ నెక్స్ట్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత? 54,000 మైనస్ ఎగ్జెంప్షన్ ఎంత? ఇక్కడ రెంట్ పేడ్ ఎగ్జెంప్షన్ 45,800. ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనకు తెలుసుకోవాలి. 8,200. సో ఇక్కడ ట్యాక్సబుల్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎంత? 8,200. ఓకే, ఇది ఫస్ట్ వన్. అంటే ఓన్లీ ముంబై నగరంలో నివసిస్తూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన ఎగ్జంప్షన్కి సంబంధించిన ఎంత ఎగ్జంప్షన్ అనేది ఫస్ట్ వన్లో. సో సెకండ్ వన్, ఇఫ్ హీ ఈజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రిసైడింగ్ ఇన్ ముంబై. సో ఇది సేమ్ ఏంది? ఫస్ట్ దానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఫస్ట్ ఎలాదో సెకండ్ది కూడా అలాగే. ఎలా అంటే, ఫర్ గివింగ్ హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ నేచర్ ఆఫ్ ఎంప్లాయర్ ఆర్ గవర్నమెంట్ కావచ్చు లేదా నాన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. సో ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఈజ్ ద రూల్ ఫర్ ఎగ్జంప్షన్ ఈజ్ సేమ్. సో గవర్నమెంట్ కాదు, నాన్ గవర్నమెంట్ కాదు అని అందరి ఎంప్లాయీస్ ఆర్ రూల్ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఈ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రీసైడింగ్ ఇన్ ముంబై, ఫస్ట్ ఎలా మనం చేసామో సెకండ్ది కూడా అలాగే చేయాలి. సో నెక్స్ట్ నెంబర్ 3, ఇఫ్ ఈ ఈజ్ రీసైడింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ, అతను హైదరాబాద్ నగరంలో నివసించుచున్నాడు. సో ఎగ్జంప్షన్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. సో ఫస్ట్ వన్, యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 54,000. సెకండ్ వన్, రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ ఎంత? రెంట్ పేడ్ ఎంత చేశారు? 62,000. 10% ఆఫ్ శాలరీ ఎంత? 16,200. ఓకే, తీసివేస్తే ఎంత? 45,800. నెంబర్ సి, 40% ఆఫ్ శాలరీ ఎంత? 40% ఆఫ్ శాలరీ ఎంత? 1,62,000 ఇంటూ 40/100 చేస్తే ఎంత వస్తుంది? 64,800 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా అలవెన్స్ ఎంత రిసీవ్డ్? హెచ్ఆర్ఏ అలవెన్స్ ఎంత రిసీవ్డ్? 54,000. సో ఇక్కడ ఎగ్జంప్షన్ ఎంత? 45,800 ఫస్ట్ మాదిరిగానే. సో తీసివేస్తే ఎంత వచ్చింది? 8,200 అనేది ట్యాక్సబుల్ హౌస్ రెంట్ అలవెన్స్ అని అన్నట్టు. థర్డ్ వన్,
సో లాస్ట్ వన్, ఇఫ్ he is residing in Madurai, okay, అండ్ స్టేయింగ్ ఇన్ ఫాదర్ ఇన్ లాస్ హౌస్ వితౌట్ పేయింగ్ ఎనీ రెంట్. అతను మదురైలో నివసిస్తున్నాడు కానీ రెంట్ అనేది పే చేయట్లేదు. సో అతనికి ట్యాక్సబుల్ అనేది మొత్తం రెంట్ పే చేయట్లేదు కాబట్టి ఎంత ఉంటుంది ట్యాక్సబుల్? ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే ఎంత? 54,000. యాక్చువల్ అంటే ఈజ్ నాట్ పేయింగ్ రెంట్ ఆఫ్ ఇఫ్ ఈ ఈజ్ రిసైడింగ్ ఇన్ ముంబై అండ్ స్టేయింగ్ ఇన్ ఫాదర్ ఇన్ లాస్ హౌస్ వితౌట్ పేయింగ్ ఎనీ రెంట్. మదురై, ఇక్కడ ప్రింట్ తప్పుపడ్డది, మదురై. సో ఈజ్ నాట్ పేయింగ్ రెంట్ ఆఫ్ ద హౌస్, సో ఎగ్జంప్షన్ కెనాట్ బి గివెన్. అతను ఫాదర్ ఇన్ లా, అతను మామగారి ఇంట్లో నివసిస్తున్నాడు కాబట్టి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వరద్దు. వేరే దగ్గర నివసిస్తే మాత్రం ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది, ఎందుకంటే రెంట్ పే చేస్తున్నాడు. అతను దీనికి అలవెన్స్ రిసీవ్డ్ చేసుకున్నాడు కానీ రెంట్ అనేది పే చేయలేదు. కావున యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. అంటే ఎంత రిసీవ్ చేసుకున్నాడో అది మొత్తము ట్యాక్సబుల్. సో 54,000 అనేది ఫుల్లీ ట్యాక్సబుల్. సో దిస్ ఈజ్ ద హెచ్ఆర్ఏ సంబంధించిన షార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ షార్ట్ ప్రాబ్లంలో గవర్నమెంట్ కాలేజ్ ఎంప్లాయీ. సో యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత? 24,000 అండ్ రెంట్ పేడ్ 10% ఆఫ్ శాలరీ. ఇది సూత్రాలు అన్నట్టు. అంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎంత తీసుకున్నాడు అనేది రాసుకుంటున్నాము, తర్వాత అతను ఎంత కట్టిండు అనేది రాసుకుంటున్నాము, తర్వాత దానిలో 10% ఆఫ్ శాలరీ, కట్టిన దానిలో 10% ఆఫ్ శాలరీ తీసేసి ఎగ్జంప్షన్ ఎంత అనేది ఇక్కడ తెలిసిపోయింది. సో నెక్స్ట్ మెట్రో నాన్ మెట్రో అనేది రెండు రకాలుగా మనము చదువుకున్నాం. సో మెట్రో 4 cities ఆర్ మెట్రో, నాన్ మెట్రో అదర్ టౌన్స్ అండ్ సిటీస్. సో 50% ఆఫ్ శాలరీలో 50%, కాబట్టి 82,000 ఇంటూ 50/100 41,000. కాబట్టి మనకు ఎగ్జంప్షన్ ఎంత? 11,800. సో నెక్స్ట్ సెకండ్ వన్ 4. అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ముంబైలో నివసించుచున్నాడు. అతను ప్రభుత్వేతర ఉద్యోగి అయినా కానీ ముంబైలో నివసించుచున్నాడు. అతను హైదరాబాద్ నగరంలో నివసించున్నాడు. అతను మదురైలో నివసిస్తూ మా ఫాదర్ ఇన్ లా అంటే మామగారి గృహంలో అద్దె ఏం చెల్లించకుండా నివసించుచున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ది మనకి ఎంత రిసీవ్ చేసుకున్నాడు అనేది చూపెట్టినాం. 54,000 రిసీవ్ చేసుకున్నాడు. రెంట్ ఎంత కట్టిండు? 62,000 ఎంత రెంట్ కట్టిండు. సో 10% ఆఫ్ శాలరీ. అతని శాలరీ మొత్తం ఎంత? 1,62,000. సో దాని మీద 10% కట్టాలి. చేస్తే ఎంత? 16,200. 62,000 మైనస్ 16,200 తీసేస్తే ఎంత? 45,800. సో నెంబర్ సి 50% ఆఫ్ శాలరీ. 1,62,000 50% కడితే ఎంత వస్తుంది? 81,000. సో తీసుకున్నది అలవెన్స్ రిసీవ్డ్ అండ్ ఎగ్జంప్షన్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఎగ్జంప్షన్ 45,800. సో తీసేస్తే ఎంత? ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత? 8,200. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈజ్ ఆల్సో ఫస్ట్ది మనకు ప్రాబ్లం 1 ఎలా ఉందో అది కూడా అలాగే వస్తుంది. సో నెంబర్ 3 హైదరాబాద్ సిటీలో ఉన్నాడు కానీ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ 3 అమౌంట్స్ సేమ్. యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ 54,000 అండ్ రెంట్ పేడ్ సేమ్ 1,62,000 మైనస్ 16,200. ఇంతకుముందు 1,62,000 మీద 10% చేస్తే ఎంత వస్తుంది? 16,200 అనేది వచ్చింది. కాబట్టి 45,800. నెక్స్ట్ 40% ఆఫ్ శాలరీ. ఇక్కడ తక్కువ ఎందుకంటే నాన్ మెట్రో సిటీ కాబట్టి 1,62,000 ఇంటూ 40/100. అక్కడ ముంబై కాబట్టి మెట్రో, అక్కడ 50 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. సో 64,800. సో యాక్చువల్ అలవెన్స్ ఎంత తీసుకున్న రిసీవ్డ్? 54,000 మైనస్ ఎగ్జంప్షన్ 45,800. సో ట్యాక్సబుల్ అమౌంట్ ఎంత? 8,200. ద లాస్ట్ వన్, ఇఫ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ మదురై, ఇక్కడ కానీ ముంబై వచ్చింది, అండ్ స్టేయింగ్ ఇన్ ఫాదర్ ఇన్ లాస్ హౌస్. సో ఇతను మామగారి హౌస్లో ఉంటున్నాడు కాబట్టి ఇతనికి ఎంత అలవెన్స్ రిసీవ్డ్ చేస్తున్నాడో అంతే ట్యాక్సబుల్ అమౌంట్ కట్టాలి. ఎందుకంటే ఇతను రెంట్ అనేది పే చేయట్లేదు. ఇంత మిగతా మూడిటి రెంట్ పే చేస్తున్నాడు కాబట్టి ఎగ్జంప్షన్ అనేది చూపెట్టినాం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్ ఆఫ్ ద హౌస్. సో ఎగ్జంప్షన్ అనేది
కెనాట్ బి గివెన్. సో యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డే ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంత తీసుకున్నాడో అంత 54,000 ఈజ్ ద ఫుల్లీ ట్యాక్సబుల్ అమౌంట్. సో దిస్ ఈజ్ ద HRA షార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే.